అన్నదాతకు వైఎస్ జగన్ అండగా నిలిచారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. అకాల వర్షంతో నష్టపోయిన బాధిత రైతులకు భరోసా కల్పించాలని పార్టీ నేతలకు నిర్దేశించారు. పార్టీ ముఖ్య నేతలతో జగన్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎక్కడికక్కడ నష్టపోయిన రైతుల తరఫున ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని పార్టీ నాయకులను ఆదేశించారు. గాలివాన భీభత్సం అన్నదాతను కుదేలు చేసింది. చేతికి అందివచ్చిన పంట కళ్లల్లోనే వర్షార్పణమైంది. అసలే గిట్టుబాటు ధరల్లేక కన్నీటి పర్యంతమవుతున్న రైతాంగాన్ని అకాల వర్షాలు మరింత నష్టాన్ని మిగిల్చాయి. ప్రకృతి కంటే ప్రభుత్వ వైఖరి వారిని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. మొన్నటి ఖరీఫ్ సీజన్లోనే సరైన విత్తనాలు అందక రైతులు ఇబ్బందులు పడ్డారు. దానికి తోడు పెట్టుబడి సాయాన్ని కూడా చంద్రబాబు ప్రభుత్వం అందించలేదు. అక్కడ్నుంచి మొదలైన కష్టాలు అన్నదాతను ఇప్పటికీ పీడిస్తూనే ఉన్నాయి. తాజాగా గాలివాన భీభత్సం రాష్ట్ర వ్యాప్తంగా రైతులను కుంగుబాటుకు గురిచేసింది. కళ్లల్లో ఉన్న ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. ఇతర అన్ని రకాల పంటల పరిస్థితి అంతే. వర్షాలు కురవబోతున్నాయని వాతావరణ శాఖ 2-3 రోజులుగా హెచ్చరిస్తూనే ఉంది. కానీ చంద్రబాబు సర్కార్ నిద్రమత్తు వీడలేదు. వర్షాలు కురవబోతున్నాయని, కళ్లల్లో ఉన్న ధాన్యం, మిర్చిని సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని ఒక్క చిన్న మెసేజ్ కూడా రైతులకు ఇవ్వలేదు. దీంతో ఆరబెట్టుకున్న ధాన్యం, మిర్చి పూర్తిగా తడిచిపోయాయి. చేతికి అందివచ్చిన పంట పోవడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికీ ఒక్క మంత్రి కూడా రైతుల దగ్గరకు వెళ్లి పరామర్శించలేదు. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. అన్నదాతకు చిన్న కష్టం వచ్చినా వారి సమస్యలను భుజాన వేసుకుని ముందుకు నడిచే ఆయన తాజాగా గాలివాన భీభత్సం, రైతుల పంట తడిచిపోవడం వంటి విషయాలపై స్పందించారు. తమ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అకాల వర్షాలు, ఈదురుగాలుల కారణంగా నష్టపోయిన రైతులను వెంటనే పరామర్శించాలని, బాధిత రైతులకు ధైర్యం చెప్పాలని జగన్ ఆదేశించారు. కష్టకాలంలో ఉన్న రైతులకు అండగా నిలవాలని చెప్పారు. గడిచిన నెల రోజుల్లో 4-5 సార్లు రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు కురిశాయి. ఈదురుగాలులు భీభత్సం సృష్టించాయి. దీంతో ఉద్యాన పంటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దెబ్బతిన్న అరటి, ఇతర తోటలను వైఎస్ జగన్ స్వయంగా పరిశీలించారు. పులివెందుల, లింగాల ప్రాంతాల్లో ఆయన పర్యటించి అక్కడి రైతులను పరామర్శించారు. దెబ్బతిన్న తోటలను చూసి చలించిపోయారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని గట్టిగా నిలదీయాలని జగన్ తన పార్టీ నేతలను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి రైతులకు బాసటగా నిలవాలని సూచించారు.